ఇప్పుడు పావలా భాగం చేస్తే ఎలా బెనిఫిట్ ఉంటుంది, ఏ విధంగా అమౌంట్ వస్తుందని గురించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను పావలా భాగం చేయడానికని నేను ఒక రైతుని తోట ఓనర్ దగ్గరికి వెళ్ళాను. అన్న, మీ చాలా భూమి ఉంది కదా, నేను వ్యవసాయం చేస్తాను, చేసే టాలెంట్ ఉంది, చేయగలను, నేను పావలా భాగం చేయాలనుకుంటున్నాను. పావలా భాగంలో బెనిఫిట్ ఏంటి, అన్బెనిఫిట్ ఏంటి? పావలా భాగం వచ్చేసి తోట ఓనర్కి మొత్తం పెట్టుబడి అన్నీ తోట ఓనర్కే పడతాయి. తోటలోకి వచ్చిన కూలోళ్ళది వచ్చేసి అమౌంట్ నాది వస్తుంది. నేను చేస్తా అని చెప్పి నేను వచ్చాను కదా, ఏ పనికైనా రాని కూలోళ్ళు, గడ్డి దీని రాని, మందులు కొట్టని రాని, ఏ దానికైనా కూలోళ్ళ అమౌంట్ ఒక్కటి మాత్రం నా మీద పడుతుంది. పావలా భాగం అమౌంట్ మనకు ఎలా బెనిఫిట్ వస్తుంది? ఇప్పుడు ఒక 5 ఎకరాలు చేస్తున్నాం. 5 ఎకరాల్లో నేను వచ్చేసి ఇప్పుడు అరటి పెట్టినా అనుకున్నాం. దీంట్లో గడ్డి దీని కూళ్ళు కానీ, ఏ కూళ్ళు అన్నా కానీ నాయే, లేదంటే ఎవరైనా వచ్చింటారు భోజనం. ఇప్పుడు కూలోళ్ళు వచ్చారు, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, వాళ్ళ భోజనం వరకు అయితే నేనే పే చేయాలి. తర్వాత వచ్చేసి ఈ పావలా భాగం ఏంటంటే కంపల్సరీ మన తోటకాడు ఉండి కంపల్సరీ ప్రతి పని తోట ఓనర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా అయితే చేసుకోవాల్సిందే. ఎందుకంటే మనం పెట్టుబడి తక్కువ పెడుతున్నాం కాబట్టి అతను చెప్పినట్టు మనము వినాల్సిందే. ఇప్పుడు ఒకసారికి జీతానికి వినామంటే వాడు ఎట్లా చెప్తే అట్లా వింటామో, ఎడగునకు అట్లా చేయాల్సింది వస్తుంది అనమాట. ఈడ మనకు వచ్చే అమౌంట్ ఎట్లుంటుందంటే లాస్ట్లో ఇప్పుడు అరటికి కట్టెలు పోట్లు పెడతారు కదా, ఆ అమౌంట్ కూడా నాదే వస్తుంది. పోట్ల అమౌంట్ నేనే పెట్టచ్చు. పోట్లు వాడిన తర్వాత ఆ పోట్లు నేను తీసుకెళ్ళచ్చు, అమ్ముకోవచ్చు. అది నా ఇంట్రెస్ట్. అతని గురించి అయితే ఇబ్బంది లేదు. తోట ఓనర్కి వచ్చేసి దానివల్ల ప్రాబ్లం లేదు. తోటలోకి ఎవరు కూలోళ్ళు వచ్చినా, గడ్డి దీని వచ్చినా, దీంట్లో సతవులు పెట్టడానికి వచ్చినా కూలోళ్ళ అమౌంట్ అయితే నాదే. సతవులు పెట్టేటప్పుడు, మందులు స్ప్రే చేసేటప్పుడు కూలోళ్ళు వస్తారు. ఆ కూలోళ్ళ అమౌంట్ అయితే నాదే పే చేయాల్సిందే. సతవులు పెట్టే గునక మీరు ఓన్లీ కూలోళ్ళు గడ్డి తీసేయనుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. దీనిలోకి వచ్చేసి నాదే అమౌంట్. ఈడ బెనిఫిట్ తోట ఓనర్కి ఏంటంటే అతను ఈడ ఉన్నా లేకున్నా అతను పని జరుగుతుంది కాబట్టి పావలా భాగం మనకు అనేది ఇస్తాడు. కూలోళ్ళ అమౌంట్ మనకెందుకు ఇచ్చాడు, మనం ఎందుకు పెట్టుకోవాలి అంటే, మనమే 2-3 ఉండి తోటను నీట్గా చూసుకుంటే కూలోళ్ళం పెట్టాల్సిన అవసరం లేదు. 99% మనమే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు అయితే మనమే చేయవచ్చు. కూలోళ్ళం పెడితే ఆ అమౌంట్ మన మీదనే పడుతుంది. బట్ అప్పుడు మనం చేసుకుంటామనే విధంగా స్టార్టింగ్ నుంచి పెద్దోళ్ళు ఈ విధంగా పెట్టినారు. ప్లస్ లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత అమౌంట్ ఎలా తీసుకోవాలి మనం పావలా భాగం. మనం ఈ కూలోళ్ళకి ఇచ్చిన ఆ అమౌంట్ కనుక తోట ఓనరే పెట్టుకుంటాడు. ఈ సంవత్సరం కానీ 2 నెలలు కానీ అతను ఎప్పుడైతే క్యాల్కులేషన్ అంతా పట్టి చేస్తాడో అంతవరకు అతనే అమౌంట్ పెట్టుబడి పెట్టాలా. ఎందుకంటే నువ్వు చేయడానికి వచ్చినావు, నా దగ్గర లెక్క ఉంటే నీ దగ్గరికి ఏంటికి వచ్చా, నేను ఏదో ఒకటి చేసుకుంటా కదా, నా దగ్గర లెక్క లేదు, సంపాదించుకోవాలి కాబట్టి తోట ఓనర్ దగ్గరికి వచ్చిన అప్పుడు చేస్తాను. చేసిన తర్వాత లాస్ట్లో వచ్చేసి ఏం చేయాలంటే, నీకు పావలా భాగం అమౌంట్ ఏ విధంగా తీస్తాడు, నీకు 3 లక్షలు ఎక్కువ వచ్చింది. ఈ 2.5 సంవత్సరానికి గాను 3 లక్షలు ఇన్కమ్ వచ్చింది. నేను లో కాస్ట్లో చెప్తున్నా, మీరు అంటే ఇంత తక్కువ అమౌంట్ వస్తుందా, ఇంత ఎక్కువ వస్తుందని మీరైతే ఆలోచించొద్దు. ఇది మన అదృష్టాన్ని బట్టి ఎకరాకు వచ్చి 3 లక్షలు రావచ్చు, 4 లక్షలు రావచ్చు, ఎకరాకు 30,000 కూడా రావచ్చు. మన అదృష్టం దరిద్రాన్ని బట్టి ఉంటుంది. నేను వచ్చేసి యావరేజ్ అమౌంట్ 2.5 సంవత్సరానికి 3 లక్షల అమౌంట్తో చెప్తున్నా. 3 లక్షల అమౌంట్లో మనకు వచ్చేసి పావలా భాగం అంటే 75,000 అమౌంట్ మనకు వస్తుంది. అంటే లక్షకు వచ్చేసి 25,000 అమౌంట్ పావలా భాగం, ఆ అమౌంట్ మనకు వస్తుంది. అట్లా ఆ లెక్క ప్రకారం 3 లక్షలకు వచ్చేసి మనకు 75,000 అమౌంట్ మనకు వస్తుంది. ఆ 75,000 అమౌంట్లో ఈ 2.5 సంవత్సరం ఎంతమంది కూలోళ్ళు పని చేసింటే అంత అమౌంట్ అయితే అది మందే తీసేయాలి. 20,000 అయిందో, 50,000 అయిందో, 10,000 అయిందో, 5,000 అయిందో అదైతే తీసేసి తర్వాత అతనికి ₹2 వడ్డీ మనకు పే చేయాలి. తోట ఓనర్కి ₹2 వడ్డీ కనుక పే చేయాలి. అందుకే దానికోసం ఏంటంటే కూలోళ్ళని తక్కువ పెట్టుకొని మనం పని చేసుకుంటే అమౌంట్ మిగులుతుంది. మనం పావలా భాగం చేస్తామంటే మినిమం అంటే ఒక 5 ఎకరాల పైన చేసుకోవాలి. అర్ధ ఎకరా చేసుకుంటే ఏం మిగలదు. ఒక 5 ఎకరాలు 10 ఎకరాల పైన చేసుకుంటే మనకు కొంచెం అమౌంట్ కనిపిస్తుంది. అరటిలో ఏంటంటే మనకు 3 సంవత్సరాల పంట కాబట్టి ఫస్ట్ సంవత్సరం కూలోళ్ళు ఎక్కువ పడతారు. గడ్డి తీసేది కావచ్చు, ప్లస్ మందులు సతవులు పెట్టేది, ఇవన్నీ ఫస్ట్ సంవత్సరం కూలోళ్ళు పడతారు. 2వ సంవత్సరం 3వ సంవత్సరం అంత పడ్డరు. 2వ సంవత్సరం నువ్వు ఫస్ట్ సంవత్సరం గొల్ల అయిపోయే ఊరిది, గొల్ల కొట్టే ఊరిది పిలకు వచ్చేసి మోకాలు ఎత్తి వచ్చింటుంది. మోకాలు ఎత్తి ఇంచుమించు మన నడుములు ఎత్తి వచ్చింటుంది. అప్పుడు ఇంకేం కూలోళ్ళు పడతారు, నువ్వు గడ్డి తీయాల్సిన అవసరం లే, ఏమి అవసరం లే. ఆకులని కప్పగా ఉంటాయి కాబట్టి తగ్గున గడ్డి కూడా పెద్దగా పట్టదు. ఓ 3-4 సార్లు గడ్డి మందు కొట్టుకుంటావు, 2 నెలలకోసారి 2 నెలలకోసారి అట, అయిపోయి పంట కంప్లీట్ అయిపోతుంది. 3వ సంవత్సరం సేమ్ అంతే. నీకు ఫస్ట్ సంవత్సరం వచ్చి మన కూలోళ్ళ ఖర్చు ఇదంతా వచ్చేసి దగ్గర 30,000 పైన వస్తుంది. చిన్నగానే వచ్చేది. ఈ అట్టి చెట్ల కాడ గడ్డి దీను, మందులు స్ప్రే చేయను, సతవులు పెట్టను, ఇవన్నీ వస్తాయి కూలెక్కలు, డ్రిప్పులు లాక్కోను, ఇవన్నీ కూలెక్కలు మంటే పడతాయి. ఇదే వస్తాయి ఎక్కువ ఖర్చు. సెకండ్ సంవత్సరం అవన్నీ రావు, థర్డ్ సంవత్సరం అవన్నీ రావు. నీకు అంతైనా కానీ ఒక 3,000-4,000 కూలెక్కలతో చిన్న కవర్ చేసుకోవచ్చు. అది మనం పని చేసే వాళ్ళు ఉంటే. మనం చేయలేకుంటే ఇంకెంతైనా కూలెక్కలు పెట్టాలా, దానికి ఏం చేయలేము.
మనమే చేసేవాళ్ళు ఉంటే అరటి అయితే 2 వ్యక్తులు ఉంటే ఓ ఎకరా నీట్గా పంట పండించుకోవచ్చు. ఒక్క మనిషిని కూలి మనిషిని పెట్టకోకుండా 2 మనుషులుండి పంట పండించుకోవచ్చు నీట్గా. దగ్గర 3 ఎకరాలు 4 ఎకరాల అయితే ఓపికగా చేసుకునేళ్ళు ఉండాలి, చేసుకోవచ్చు అనమాట. అది పావలా భాగం. ఈ పావలా భాగంలో బెనిఫిట్ ఏంటంటే ఎంత అమౌంట్ అయితే వస్తుందో మనకు ఇంకా పెట్టుబడి ఎంత పెట్టినాడో అతను మనకు సంబంధం లే. మనకు అతను కాయలు కొట్టిన అమౌంట్ ₹1,00,000 వచ్చిందంటే 25,000 పావలా% నా అమౌంట్ నాకు ఇచ్చేయి, నీ కూలెక్కలు నేనే ఇద్దో నా సీటీ తీసేసుకో, కూలెక్కలు తీసే నా అమౌంట్ నాకు ఇచ్చేయి. ఇది ఒక్కటి మాట్లాడతాం అనమాట. అతను ఎందుకంటే పెట్టుబడి పెడతాడు కాబట్టి. లేదు దగ్గర పెట్టుబడి ఉందనుకో, ఆ కూలెక్కలు నువ్వే ఇచ్చేయి, నువ్వు ఇచ్చినావు అనుకో ₹1,00,000 వచ్చిందా తన 25,000 నాకు నేను మొత్తం ఇంటికి, అంతే అనమాట. పావలా%లో ఇది అన్నమాట బెనిఫిట్. ఇంకోటి తోట ఓనర్లకి ఏం బెనిఫిట్ అంటే చాలా భూమి ఉంటుంది, అతను వచ్చేసి భూమి అతను ఒక్కటి చేయలేడు కాబట్టి ఇట్లా 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. మీరు 2 ఎకరాలు చేయండి, మీరు 2 ఎకరాలు చేయండి అని. అట్లా అతనికి బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు 70 ఎకరాలు 80 ఎకరాలు ఉంది, 70 ఎకరాలు అతను పొల్లాడాలంటే పొల్లాడలేడు, చేయలేడు అనమాట. ఎందుకంటే అతనికి మనం 4 ఎకరాలు చేస్తాంటే చెమట కాడుతుంది. ఇంకా 2 ఎకరాలు చేయాలంటే ఎవరి వల్ల కాదు, కూలీల మెయింటైన్ చేయడం అంతకన్నా కష్టం అనమాట. మంచిగా 5 ఎకరాలు ఇచ్చినారనుకో వాళ్ళు చేసుకుంటారు. పావలా% వాళ్ళు ఇప్పుడు మనం 14 వేసిన నుంచి కష్టపడుతుంటాం, ఆ 25% మనకి ఇస్తే మనం పావలా% హ్యాపీ ఫీల్ అవుతాం, మనము చేసుకుంటాం, మనం ₹10 సంపాదించుకుంటాం. అందుకోసం ఇస్తారనమాట. పావలా%లో ఇది బెనిఫిట్. నెక్స్ట్ వీడియోలో గుత్తకు లేదా లీజుకు తీసుకుంటే ఏ విధంగా అది క్యాలిక్యులేషన్ చేసి క్లారిటీ చెప్తానన్నమాట. ఈ వీడియో మళ్ళీ మీకు ఇలాంటి వీడియోలు మరెన్నో రావాలంటే కంపల్సరీ మీరు చూస్తున్న వీడియోలో తగ్గున్న గంట బటన్ ఉంటుంది, దబా అని కొట్టండి. నెక్స్ట్ వీడియోలు చక్కగా మీకు వచ్చాయి.